लक्ष्मीनाथसमारम्भों अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అర్జున విషాద యొక్క మొదటి అధ్యాయం 37వ శ్లోకం అనుసంధానం చేసుకుంటాం. తస్మాన్నార్గవయం హంతుం ధార్తరాష్ట్రాం సభం బాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. తస్మాన్నార్గవయం హంతుం ధార్తరాష్ట్రాం స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. తస్మాత్ నః ఆర్ఘః వయం హంతుం ధార్తరాష్ట్రాం స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ పదచ్ఛేదం. తస్మాత్ అందువల్ల మాధవ ఓ మాధవ స్వబాంధవాన్ మన బంధువులైన ధార్తరాష్ట్రులను హంతుం హతమార్చుటకు వయం మనము నా అర్ఘః వారిని చంపుటకు అర్హులం కాం. ఈ ఏలనగా స్వజనం బంధువులను హత్వా చంపి కథం సుఖినః ఎట్లు సుఖములను శ్యామ కాగలము. హే మాధవ తస్మాత్ స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ హంతుం వయం నార్ఘః ఈ స్వజనం హత్వా కథం సుఖినః శ్యామ. ఓ మాధవ లక్ష్మీపతి, కావున మాకు బంధువులైన ధృతరాష్ట్రపుత్రులను వధించుటకు మాకు తగదు. మా వారిని సంహరించడం వల్ల మాకు సుఖమెట్లు కలగదు. తస్మాత్ అందువల్ల అప్పటికే చాలా వివరంగా వాదన ఇచ్చేసినట్లుగా అర్జునుడు చెప్తున్నాడు. వయం ధార్తరాష్ట్రాన్ హంతుం నార్ఘః మనం వీళ్ళని చంపకూడదు. ఎవరు వీళ్ళు? స్వబాంధవాన్ మన ఆత్మీయులు, బంధువులు. అంటే బంధువులు అనుకునేసరికి ధర్మశాస్త్రం మారిపోయింది. ఇంతవరకు ఒక శాస్త్రం, ఇప్పుడు బంధువులు అనుకుంటే ఇంకొక నియమం. జీవితంలో అందరూ చేసేది అదే, కానీ మన నీతి శాస్త్రం అలా ఉండదు. స్వజనం హి కదా హత్వా సుఖినః స్యామ మాధవ. స్వజనం చంపితే మనకు సుఖం ఎలా కలుగుతుంది? ముందే చూసినట్లుగా స్వజనం అనే పదాన్ని పదే పదే వాడుతున్నాడు. ఈ శ్లోకంలోనే 2 సార్లు వాడు స్వబాంధవాన్ అన్నాడు. స్వజనం చంపుకొని ఆనందంగా ఎలా ఉండగలమంటే దాని అర్థం ఏమిటి? ధర్మం ముఖ్యం కాదు, మన ఆనందం కోసం ధర్మాన్ని కూడా త్యాగం చేయవచ్చని అర్జునుడు భావించినట్టు అర్థం. కానీ గీతాబోధ ఏమిటి? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని వదిలివేయాలి. కానీ ప్రస్తుతం అర్జునుడు దీనికి భిన్నమైన ఆలోచనలు ఉన్నాడు. ఆనందమయ జీవితం కోసం స్వధర్మాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాడు. స్వస్తి. జయ శ్రీరామ్.